9th class chapter 9 statistics exercise 9.1. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ అన్నప్పుడు జస్ట్ మనకు ఏదైనా ఒక డాటా ఇస్తాడు. ఆ డాటాలోని మనము మీన్, మీడియన్, మోడ్ అట్లా 3 వాల్యూస్ కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఇది మనం మ్యాథమెటిక్స్ లాగా కాకుండా జనరల్ ప్రాబ్లం అనుకొని మనం చేస్తే కనుక చాలా ఈజీ ఉంటుంది ఈ చాప్టరు. ఓకే, ఇందులో పెద్దగా టిపికలిటీ అనేది ఏముండదు. చూడండి మీరు. సో రైట్ ద మార్క్ వైజ్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మనకు మార్క్ వైజ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండంటే ఇక్కడ చూడండి, అప్ టు 5 ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అప్ టు 5 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి? 5 మెంబర్స్కి వచ్చినాయి. అంటే అప్ టు 5 అన్నప్పుడు 0 నుండి 5 వరకు అనమాట. ఓకే, 0 to 5 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి? 5 మెంబర్స్కి వచ్చినాయి. అప్ టు 6 అంటే 0 నుంచి 6 వరకు ఎంతమందికి వచ్చినాయి? 11 మెంబర్స్కి వచ్చినాయి. అప్ టు 7 అంటే 0 to 7 ఎంతమందికి వచ్చినాయి? 19 మెంబర్స్కి వచ్చినాయి. సో అప్ టు 8 అంటే 0 to 8 ఎంతమందికి వచ్చినాయి? 31 మెంబర్స్కి వచ్చినాయి. సో అప్ టు 9 40 మెంబర్స్, అప్ టు 10 45 మెంబర్స్. అంటే ఇది మనం జనరల్గా అంటే వితౌట్ అవర్ రూల్స్, స్టాటిస్టికల్ రూల్స్ కాకుండా మామూలుగా మనం అర్థం చేసుకోవడం. 0 1 2 3 4 5 మార్క్స్ అంటే 0 మార్క్స్ రావచ్చు, 1 మార్క్ రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. ఇందులో ఏ మార్క్ అయినా రావచ్చు. ఎంతమందికి వచ్చింది అది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5 మెంబర్స్కి వచ్చినాయి. రైట్. సో అట్లనే 0 నుంచి 6 వరకు, 0 1 2 3 4 5 6 వరకు ఎంతమందికి వచ్చినాయి? 11 మెంబర్స్కి వచ్చినాయి. అంటే ఇక్కడ 0 to 5 వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందని చెప్పి 0 నుంచి 5 మార్క్స్ వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. సో మరి ఈ 6 ఏంది అంటే 0 నుంచి 6 వచ్చిన వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారు. అంటే ఓన్లీ 6 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు? 11 - 5 అంతేనా? 11 - 5 అంటే ఎంత? 6. అంటే ఓన్లీ 6 వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు అని అర్థం. ఇది మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అట్లనే 0 నుంచి 0 1 2 3 4 5 6 7 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 0 to 7 వచ్చిన వాళ్ళు 19 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ 0 to 6 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 0 to 6 వచ్చిన వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో అయితే ఓన్లీ 7 వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నట్టు? ఓన్లీ 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 19 - 11 ఎంతమంది? 19 - 11 అంటే 7. అర్థమైందా? అంటే మనకి ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్లో ఏమి ఇచ్చాడంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చింది మనకు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్లో ఏమి ఇచ్చింది మనకు? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనము ఇక్కడ రాసుకుందాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఇచ్చిండు? ఇగో అప్ టు 5 ఎంతమంది? 5 మెంబర్స్. అప్ టు 6 ఎంతమంది? 11. అప్ టు 7 ఎంతమంది? 19. అప్ టు 8 31. అప్ టు 9 40. సో అప్ టు 10 45. అయితే ఇది మొత్తం స్టూడెంట్స్ మన దగ్గర 45 ఉన్నారని అర్థం. దీని మీనింగ్. సో అయితే దీన్ని లెస్ దాన్ క్యుములేటివ్ అని కూడా అంటాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అయితే ఈ 5 మెంబర్స్ మాత్రం 5 ఉంటారు. ఎందుకంటే 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, అది 5. దీని ప్రకారం ఇప్పుడు 11 మెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 6 and below. 6 and below అంటే 5 బిలో కూడా ఉన్నారు కదా. 5 బిలో వాళ్ళు మనకు సంబంధం లేదు, ఓన్లీ 6 వచ్చిన వాళ్ళు కావాలి. 5 బిలో ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఓన్లీ 6 వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే మనకి 11 - 5
5 ఎంతమంది 6. ఓకే, సో ఇక్కడ మనము క్లాస్ ఇంటర్వెల్ కనుక రాస్తే ఇక్కడ రాస్తున్నా చూడండి. క్లాస్ ఇంటర్వెల్ కనుక రాస్తే ఇది 0 నుంచి 5, ఇదెంత అవుతుంది 5 to 6. ఇక్కడ ఇదెంత అవుతుంది 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10. అంటే ఇది ఎక్స్క్లూడింగ్ 5. ఈ 5 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది కౌంట్ ఉండదు ఇక్కడ. ఓన్లీ 6 వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్. మరి ఓన్లీ 7 వచ్చిన వాళ్ళు ఎంతమంది 19 - 11, 19 - 11, 19 - 11 ఎంత 7. మరి ఓన్లీ 8 వచ్చిన వాళ్ళు 31 - 19 ఎంతమంది 12. సో 40 - 31 ఎంతమంది 9 మెంబర్స్. సో 45 - 40 ఎంతమంది 5. ఇప్పుడు ఇది టోటల్ చేయండి, చేస్తే మీకు మళ్ళీ 45 వస్తుంది చూడండి. 5 + 9 14, 14, 15, 16, 26, 26 + 7 33, 39, సారీ 8, 19 - 11 is 18, అందుకే తక్కువ వస్తుంది. 5 + 9 is 14, 14 + 2 16, 26, 26, 34, 34, 40, 40 + 5 45 వచ్చినాయి టోటల్. ఇదన్నమాట. అయితే ఇది ఫ్రీక్వెన్సీ, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే చూడండి. 5కి 5, 5 + 6 11, 11 + 8 19, 19 + 12 31, 31 + 9 40, 40 + 5 45. దీన్ని లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇది ఫ్రీక్వెన్సీ టేబుల్ అనమాట. మీరు ఎగ్జామ్లో ఈ నంబర్స్ రాసి ఇది రాస్తే సరిపోతుంది. ఇదంతా అండర్స్టాండింగ్ అనమాట, అర్థం చేసుకోవడానికి చెప్పిన విషయం ఇది. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 2. ద బ్లడ్ గ్రూప్స్ ఆఫ్ 36 స్టూడెంట్స్, ఎంతమంది ఉన్నారు పిల్లలు 36 ఉన్నారు. ఆఫ్ 9th క్లాస్ ఆర్ రికార్డెడ్ యాజ్ ఫార్. ఇవన్నీ గ్రూప్స్, బ్లడ్ గ్రూప్స్. సో 36 మెంబర్స్ ఇక్కడ మనం నోటెడ్ చేసిండు. సో రిప్రజెంట్ ద డాటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అన్నప్పుడు మనకు ఒక క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది, ఇంకోటి ఫ్రీక్వెన్సీ వస్తుంది, లేకపోతే మిడ్ వాల్యూ వస్తుంది, ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో విచ్ ఈజ్ ద మోస్ట్ కామన్ అండ్ విచ్ ఈజ్ ద రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. అంటే ఎక్కువ మందికి ఏమున్నది, రేరెస్ట్ అంటే తక్కువ మందికి బ్లడ్ గ్రూప్ ఏముంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే ఇట్లా మనకు డాటా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయి, అవి రాసుకోండి. ఏ బి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్, మొత్తం 4 ఉన్నాయి. అయితే ఈ 4 ఉన్నప్పుడు ఎట్లా చేయాలి మనం, ఇక్కడ చూడండి. ఫస్ట్ టాలీ మార్క్స్ వేసుకుంటే ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది. టాలీ మార్క్స్ మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏ అంటే ఏ ఉంది కదా ఇక్కడ, ఫస్ట్ ఏముంది ఏని ఇట్లా క్రాస్ చేయండి, ఒక పెన్సిల్తో ఇట్లా క్రాస్ చేసుకోండి. నేను పెన్తో చేస్తాను, మీరు పెన్సిల్తో చేయండి. ఏ అన్నప్పుడు ఏ దగ్గర ఒక మార్క్ చేయండి. నెక్స్ట్ ఏముంది ఓను క్రాస్ చేయండి, ఓ దగ్గర ఒక లైన్ గీయండి, అయిపోయిందా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్ లైన్, నెక్స్ట్ ఓ దగ్గర సెకండ్ లైన్, తర్వాత ఓకే, మిస్ కావద్దు, ఎప్పటికప్పుడు రాసుకోవాలి. బి దగ్గర ఒక లైన్, నెక్స్ట్ ఓ దగ్గర ఒక లైన్, నెక్స్ట్ ఏ దగ్గర ఒక లైన్, నెక్స్ట్ బి దగ్గర ఒక లైన్, నెక్స్ట్ ఏ అన్నప్పుడు ఇక్కడ 4 అయిపోయినాయి కదా. 4 అయినాక 5th లైన్ మనం ఇట్లా క్రాస్ చేయాలి, మన కౌంటింగ్కి ఈజీ అవుతుంది అనమాట. 4 లైన్స్ వర్టికల్, 5th లైన్ ఒకటి స్లాంట్ లైన్ డ్రా చేయాలి, అయిపోయిందా. నెక్స్ట్ బి, నెక్స్ట్ బి తర్వాత రైట్. నెక్స్ట్ బి, ఓ 4 అయినా 5th వన్ అయిపోయింది. బి ఇక్కడ కూడా 5th వన్. ఓ అంటే మళ్ళీ స్టార్ట్ 1 రైట్. నెక్స్ట్ ఏ బి బి ఏబి ఏ 5 అయిపోయినాయి. 1
ఏ, ఏబి, ఓ, ఏ, బి, ఓ, ఏ, ఏ 5 అయిపోయినాయి, ఓ ఇవి కూడా 5 అయినాయి, బి 4 అయినాయి, రైట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఇవన్నీ అయినాయి, 5 + 5 కౌంట్ చేసుకోవడం ఈజీ అనమాట. 10 ఇక్కడ రాయండి, 5 + 5 10, ఇది 5 + 4 ఎన్ని అయినాయి 9, ఇవన్నీ ఉన్నాయి 2, ఇవన్నీ ఉన్నాయి 5 5 5 ఎన్ని అయినాయి మొత్తం 15. సో ఇప్పుడు టోటల్ చేయండి, 15 + 2 17, 17 + 9 26, 26 + 10 36 వచ్చిందా టోటల్ స్టూడెంట్స్ 36, రైట్. సో ఇందులో మనకేమడిగిండు రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అన్నాడు. సో రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అన్నప్పుడు తక్కువ మంది ఎందులో ఉన్నారు 2 అంటే ఏబి. సో ఇక్కడ రాయాలి మనం ఫ్రమ్ ద టేబుల్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఈస్ ఏబి అని రాయాలి. మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ అంటే ఎక్కువ మంది ఉన్నది ఇందులో ఓ, సో ఓ గ్రూప్, రైట్. ఇది మనకు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే ఈజీగా ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 3. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్. 3 coins were tossed 30 times. 3 coinsను 30 times టాస్ చేసేళ్ళు సైమల్టేనియస్లీ. ఈచ్ టైమ్ ద నంబర్ ఆఫ్ హెడ్స్ అక్కరింగ్ వాస్ నోటెడ్ డౌన్ యాజ్ అ ఫాలోస్. సో ఎప్పుడు వచ్చినా హెడ్సే వస్తాయి అన్నట్టు పైకి. హెడ్స్ వచ్చినాయి ఎన్ని అంటే 3 coins టాస్ చేస్తే ఒకసారి హెడ్ వచ్చింది, ఇంకోసారి 3 coins టాస్ చేస్తే 2 coinsకి హెడ్ వచ్చింది, 1 coinకి టేల్ వచ్చింది అనమాట. ఇంకోసారి చేస్తే ఏమైంది 3 coinsకి హెడ్ వచ్చింది, ఇంకోసారి 2 coins హెడ్ 1 coin టేల్ అనమాట. అట్లా ఇవన్నీ ఎక్కడేమొచ్చింది అన్ని టేల్సే వచ్చినాయి, హెడ్స్ రాలే, అందుకే 0 రాసింది. ఇది డాటా. సో ప్రిపేర్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫర్ ద డాటా గివెన్ ఏబో. దీనికి మనం డాటా తయారు చేయాలి, టేబుల్ తయారు చేయాలి. ఎట్లా ఇవి నంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని కేటగిరీలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి 0 అంటే అస్సలు హెడ్స్ పడనివి, ఇక్కడ ఒకటే హెడ్ పడ్డది, మిగతావన్నీ టేల్స్. ఇంకోటి 2 heads 1 tail, 3కి 3 heads. ఓకే ఇది డాటా. ఇప్పుడు మనం టాలీ మార్క్స్ చేసుకుందాం. ఇక 1 అంటే 1 దగ్గర ఒక లైన్, ఇంకా 2 దగ్గర ఒక లైన్, 3 దగ్గర ఒక లైన్, 2 దగ్గర ఒక లైన్, 3 దగ్గర ఒక లైన్, ఇక 1 రైట్, 0 3 2 1 5 marks, right. You have 2 1 2 3 2 0 3 0 1 2 3 2 2 3 1 1 అబ్బేనా. ఇప్పుడు 0 ఎన్ని వచ్చినాయి 3 times వచ్చినాయి, అంటే ఇక్కడ 3 రాయండి. ఇవన్నీ వచ్చినాయి 10 times, ఇవన్నీ వచ్చినాయి 10 times, రైట్. ఇవన్నీ వచ్చినాయి 5 + 2 7 times. సో టోటల్ చూడండి 30 వచ్చినాయి, అంటే 30 times మనం టాస్ చేసినాం అంతే. ఇదే టేబుల్. ఎట్లా ఈజీగా ఉంది కదా. ఓకే ఈజీగా ఉంటే ఒకసారి మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఏ టీవీ ఛానల్ ఆర్గనైజ్డ్ SMS, దట్ ఈస్ SMS మీన్స్ షార్ట్ మెసేజ్ సర్వీస్, పోల్ ఆన్ ప్రొవిషన్ ఆఫ్ ఆన్ స్మోకింగ్ గివింగ్ ఆప్షన్స్ లైక్ ఏ కంప్లీట్ ప్రొవిషన్. స్మోకింగ్ అనేది ప్రొవిషన్ గురించి ఒక టీవీ ఛానల్ వాళ్ళు మనకు సర్వే చేసినారు SMS ద్వారా. సో అయితే వాళ్ళు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే 3 options ABC. ఏ అంటే ఏంటంటే కంప్లీట్ ప్రొవిషన్, అంటే అసలు పొగ తాగకూడదు. బి ప్రొవిషన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, అంటే పబ్లిక్ ప్లేసెస్లో మాత్రమే తాగకూడదు అనేది ఒకటి బి. అది సి అనేది నాట్ నెసెసరీ, అంటే అసలు ప్రొవిషన్ అవసరం లేదనే వాళ్ళు సి. సో అట్లా మనకు 1 గంట సేపు వాళ్ళు సర్వే చేస్తే ఇవన్నీ రిజల్ట్స్ వచ్చినాయి, రైట్. వస్తే మనం ఏమంటుండు రిప్రజెంట్ ద అబౌ డాటా యాజ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఒకటి తయారు చేయాలి.
హౌ మెనీ అప్రోప్రియేట్ ఆన్సర్స్ వర్ రిసీవ్డ్, వాట్ వాజ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్. అసలు ఆ పీపుల్ ఏం చెప్పిండు, ఏకి ఓటేషన్లా, బీకి ఓటేషన్లా, సికి ఓటేషన్లా అనేది మనం ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వాలి. సో మనం ముందుగా టాలీ మార్క్స్ చేసుకోవాలి. టాలీ మార్క్స్ అంటే మనకి ఏం కేటగిరీస్ ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నుంచి వద్దాం మనం. ఏ క్యాన్సల్ అంటే ఏకి టాలీ మార్క్, నెక్స్ట్ బి, బికి టాలీ మార్క్, రైట్. నెక్స్ట్ సి, సారీ ఏ, బి, బి, రైట్. నెక్స్ట్ సి, సి, నెక్స్ట్ బి, బి, రైట్. నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, బి, రైట్. బి 5 ఓవర్, ఏ, సి, రైట్. నెక్స్ట్ బి, ఏ, బి, రైట్. సో బి, ఏ, బి, ఇట్లా 5 గ్రూప్స్ వేసుకుంటే మనకు కౌంటింగ్ కోసం ఈజీ, అంతే, అందుకే చేస్తారు. ఓకే. సి, బి, ఏ, బి, సి, బి, ఏ, బి, ఏ, బి, సి, బి, ఏ, బి, ఏ, బి, సి, బి. సో ఇట్లా అన్నీ మనం టాలీ మార్క్స్ను మార్క్ చేసేసుకొని ఎన్ని వచ్చినాయి ఇక్కడ 15 + 4 19, ఇక్కడ 10 10 30 10 10 20 20 + 10 30 + 5 35 36, ఇక్కడ 5 + 5 10. సో టోటల్ ఎంత వచ్చింది, ఇది 65, రైట్. సో 65 మెంబర్స్ ఇన్వాల్వ్ అయింది. అయితే ఎక్కువ మంది దేనికి వేసిండు, బి అంటే ప్రొవిజన్ ఎట్ పబ్లిక్ ప్లేసెస్. టోటల్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ ఆర్ 65, రైట్. సో మెజారిటీ పీపుల్ ఒపీనియన్ ఈజ్ బి అంటే ఏంది, ప్రొవిజన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఓన్లీ. ఓకే, పబ్లిక్ ప్లేసెస్లో మాత్రమే మనం ప్రొవిజన్ చేయాలని వాళ్ళు మనకు ఒపీనియన్ ఇచ్చింది, రైట్. సో 5th క్వశ్చన్, రిప్రజెంట్ ద డాటా ఇన్ ద అడ్జసెంట్ బార్ గ్రాఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇది బార్ గ్రాఫ్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. సో ఇక్కడ బార్ గ్రాఫ్లో ఏమేమి చూపించాలంటే కార్స్, బైక్స్, ఆటోస్, సైకిల్స్. అయితే ఇవి ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక కార్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఈ లైన్లో మీకు గ్రాఫ్లో చూస్తే కనుక డైరెక్ట్ లైన్ కనబడుతుంది. ఎన్ని ఉన్నాయి, 25, రైట్. బైక్స్ ఎన్ని ఉన్నాయి, 45 ఉన్నాయి, రైట్. ఆటోస్ ఎన్ని ఉన్నాయి, 30 ఉన్నాయి, రైట్. సైకిల్స్ ఎన్ని ఉన్నాయి, 40 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ చూసుకొని మనం నోట్ చేయాలి ఇక్కడ, అంతే. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ వెహికల్స్, ఫ్రీక్వెన్సీ, నంబర్. సైకిల్స్ ఎన్ని ఉన్నాయి, సైకిల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 40. సో ఇక్కడ రాయండి 40. ఆటోస్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా చూడండి, రైట్. ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 30. సో 30 ఇక్కడ రాయండి, రైట్. నెక్స్ట్ బైక్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ బైక్స్ చూడండి, ఇక బైక్స్ ఎన్ని ఉన్నాయి, 45 ఉన్నాయి, రైట్. సో బైక్స్ 45. నెక్స్ట్ కార్స్ వచ్చేసి 25 ఉన్నాయి, చూడండి 25 ఉన్నాయి, అంతే, ఇంకా 25. సో టోటల్ వెహికల్స్ చూస్తే మనకు 140 ఉన్నాయి. టోటల్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, 140 ఉన్నాయి, అంతే టేబుల్. సైకిల్స్ 40, రైట్. ఆటోస్ 30, బైక్స్ 45, సో కార్స్ 25. సింపుల్ క్వశ్చన్. అయితే ఇక్కడ స్కేల్ ఉంటుంది, అంటే మనం 1 సెంటీమీటర్కి ఎంత తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద ఇదైతే 1 సెంటీమీటర్కి 1 తీసుకున్నాం. ఇక్కడ చూడండి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ తీసుకున్నాం. ఎవ్రీ సెంటీమీటర్కి 5 యూనిట్స్. అంటే ఇక్కడ రాయాలి మనం స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. మరి వై యాక్సెస్ ఏంది,
వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిటే. 1 సెంటీమీటర్కి ఒక గ్యాపే తీసుకున్నాం మనం, ఎక్స్ట్రా తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం 5 యూనిట్స్ తీసుకున్నాం. అది మనం కంపల్సరీ నోట్ చేయాలి గ్రాఫ్లో ఎప్పుడైనా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. సో ఇది కూడా బార్ గ్రాఫే, సింపుల్ క్వశ్చన్. ఐడెంటిఫై ద స్కేల్ యూజ్డ్ ఆన్ ద యాక్సెస్. ఇక్కడ స్కేల్ ఐడెంటిఫై చేయమంటుండు. ఓకే, అక్కడ స్కేల్ ఇచ్చింది, ఇక్కడ మనం స్కేల్ ఐడెంటిఫై చేయమన్నాడు. సో రైట్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫామ్. దీన్ని ఫ్రీక్వెన్సీ కూడా రాయాలి. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. అయితే ఇక్కడ స్కేల్ ఏముందో చూద్దాం. ఫస్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఫస్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్కి ఒక క్లాస్ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ 1 సెంటీమీటర్, సెకండ్ క్లాస్ 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 క్లాస్, రైట్? 1 క్లాస్ ఇంటర్వెల్, ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క దానికి ఇచ్చిండు. ఆన్ వై యాక్సిస్, వై యాక్సిస్ మీద ఏమి ఇచ్చిండు? స్కేల్. ఇది స్కేల్. ఓకే, స్కేల్ రాయమన్నాడు కదా మనల్ని. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 1 సెంటీమీటర్ ఎంత ఇచ్చిండు గ్యాప్? 10 ఇచ్చిండు, రైట్? సో ఇక్కడ ఏం రాయాలి మనం? 10 యూనిట్స్, రైట్? సో వై యాక్సిస్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్. ఇప్పుడు మనం టేబుల్కి ఏముంది? క్లాస్ అంటే 5 క్లాసెస్ ఉన్నాయి మనకు. ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక క్లాస్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ లైన్ చూసుకోవాలి. ఎంతమంది? 40 ఉన్నారు. సో ఇక్కడ రాయండి 40. సెకండ్ క్లాస్కి ఎంతమంది ఉన్నారు? 55 ఉన్నారు, 55. థర్డ్ క్లాస్ ఉంది, థర్డ్ క్లాస్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 65 ఉన్నారు, 65 ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 50 ఉన్నారు ఇక్కడ. సో 50 రాయండి. ఫిఫ్త్ క్లాస్కి ఎంతమంది ఉన్నారు? ఇగో ఫిఫ్త్ క్లాస్కి 30 మెంబర్స్ ఉన్నారు. సో 30 మెంబర్స్. సో ఇంకో క్లాస్ కూడా ఉంది, సిక్స్త్ క్లాస్కి ఎంతమంది ఉన్నారు? 15 ఉన్నారు, రైట్? 15 సిక్స్త్ క్లాస్, రైట్? సో ఇది టోటల్. సో టోటల్ స్ట్రెంత్ మనం యాడ్ చేస్తే కనుక 5 5 5 15, 1 క్యారీ, 2 5 10 16 + 5 21 + 4 25, 255 మెంబర్స్ ఉన్నారు మొత్తం స్ట్రెంత్. టోటల్ స్ట్రెంత్ 255. ఎన్ని? 6 క్లాసెస్కి. ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 7. The marks of 30 students of the class obtained the test out of 75 మార్క్స్ టెస్ట్ పెడితే 30 స్టూడెంట్స్కి ఇవి మార్క్స్ వచ్చినాయి మనకు. ఇక్కడ మార్క్స్ వచ్చినప్పుడు ఈ మార్క్స్కు మనం ఏది క్లాస్ ఇంటర్వెల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాయాలి. అయితే ఇక్కడ మనం మార్క్స్ తీసుకున్నాం, టాలీ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్లో క్లాస్ ఇంటర్వెల్కి 0 to 10 రేంజ్ తీసుకోమంటాం. అందుకే మనం ఏం చేసినాం? ఇక 0 to 10, 10 to 20, 20 to 30 అట్లా తీసుకున్నాం. సో హైయెస్ట్ ఎంత తీసుకోవాలి? 75 మార్క్స్ కాబట్టి లాస్ట్ మనం ఎంత తీసుకున్నాం? 70 to 80. ఓకే, సో అయితే టాలీ మార్క్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. అయితే ఇక్కడ 0 to 10 అన్నప్పుడు ఇక్కడ ఏముంది? 42 ఉంది. 42 నేను రౌండ్ అప్ చేస్తున్నా, ఆల్రెడీ మార్క్ చేసి ఉన్నది ఇది, నేను రౌండ్ అప్ చేస్తున్నా. 42 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక టాలీ మార్క్, రైట్? నెక్స్ట్ 21 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. 50 అన్నప్పుడు ఇక్కడ ఉంది 50, ఇక్కడ ఉంది. ఇది హయ్యర్ వాల్యూ, ఇది లోయర్ వాల్యూ. అంటే అప్పర్ లిమిట్, ఇది లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్లో ఎప్పుడు కూడా తీసుకోకూడదు, లోయర్ లిమిట్లో తీసుకోవాలి. సో 50 కాబట్టి నేను ఇక్కడ లోయర్ లిమిట్లో మార్క్ చేసుకుంటున్నా, రైట్? ఈ ఈక్వల్ నెంబర్లు ఉన్నప్పుడు మనం లోయర్ లిమిట్లోనే తీసుకోవాలి, దీన్ని ఎక్స్క్లూడెడ్ అంటాం. ఓకే, సో 37 ఉంది. నెక్స్ట్ 37 మార్క్ చేస్తే ఇక్కడ వస్తుంది 37, రైట్? నెక్స్ట్ 42 ఉంది, రైట్? 42 మార్కింగ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 37, మళ్ళీ 37 ఇక్కడ వస్తుంది. 38 వచ్చేసి ఇక్కడనే వస్తుంది, రైట్? 42 ఇక్కడ వస్తుంది. 49 వచ్చేసి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 52 వచ్చేసి ఇక్కడ వస్తుంది. 38 వచ్చేసి ఇక్కడ వస్తుంది. 53 ఇక్కడ వస్తుంది. 57 ఆల్సో హియర్. 47 ఈజ్ హియర్. సో 4 అయిపోయాక 5కి మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి, కౌంటింగ్ ఈజీ కోసం అంతే. 29 అంటే ఇక్కడ వస్తుంది. 59
ఇక్కడ వస్తుంది, 61 ఇక్కడ వస్తుంది, రైట్. సో 33 ఇక్కడ వస్తుంది, 17 ఇక్కడ వస్తుంది, ఇంకో 17, 39 ఇక్కడ వస్తుంది, 44 ఇక్కడ వస్తుంది, 42 ఇక్కడ వస్తుంది, 39 ఇక్కడ వస్తుంది, 14 ఇక్కడ వస్తుంది, 7 ఇక్కడ వస్తుంది, 27 ఇక్కడ వస్తుంది. సో 19 ఇక్కడ వస్తుంది, 54 ఇక్కడ వస్తుంది, 51 కూడా ఇక్కడ వస్తుంది. అయిపోయినా. ఇప్పుడు మనం మార్క్స్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదంతా 1, ఇదంతా 4, ఇవన్నీ 3, ఇది 7, సో ఇది కూడా 7, సో ఇక్కడ కూడా 7, ఇక్కడ కూడా 1, రైట్. మరి 70 to 80 ఎవరికైనా వచ్చినాయంటే ఎవరికి రాలేదు, 0. సో ఇప్పుడు ఈ టోటల్ కనుక యాడ్ చేస్తే 30 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, రైట్. టోటల్ స్టూడెంట్స్ 30 అన్నమాట. వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఇవి, రైట్. సో ఇది డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రాసే విధానం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 8. ద ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇన్ రూపీస్ ఆఫ్ 25 హౌసెస్ ఇన్ ఏ లొకాలిటీ ఆర్ గివెన్ బిలో. సో మన లొకాలిటీలో ఒక 25 హౌసెస్లో ఉండే ఎలక్ట్రిసిటీ బిల్స్ మొత్తం అది రూపీస్లో కింద మనకు ఇచ్చారు ఇవి. సో కన్స్ట్రక్ట్ ఏ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ విత్ ద క్లాస్ సైజ్ ఆఫ్ 75. సో 75 డిఫరెన్స్ తీసుకొని మనము ఇక్కడ టేబుల్ తయారు చేయాలి. ఓకే. సో ఇక్కడ ఇందులో లీస్ట్ అబ్జర్వేషన్ ఏందో చూసుకోవాలి. లీస్ట్ అబ్జర్వేషన్ ఏముంది ఇక్కడ అంటే 170 రూపీస్ ఉంది, అంటే ఒకరికి తక్కువ వచ్చిందనమాట. మరి హైయెస్ట్ వాల్యూ ఎవరికి వచ్చింది, హైయెస్ట్ రీడింగ్ బిల్లు అంటే 724 ఒకరికి వచ్చింది. ఇది లీస్ట్, ఇది హైయెస్ట్. సో లీస్ట్ 170 కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక 150 తీసుకుందాం, రైట్. సో 152 ఎంత రేంజ్ అన్నాడు, 75 అన్నాడు. 150కి 75 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 225 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 225 తీసుకోవాలి కదా. 225కి 75 యాడ్ చేస్తే ఏమవుతుంది, 300 వస్తుంది. సో 300కి 75 యాడ్ చేస్తే 375 వస్తుంది. 375కి 75 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 450 వస్తుంది. 450కి 75 యాడ్ చేస్తే ఏమవుతుంది, 525. మరి ఎంతవరకు తీసుకోవాలంటే హైయెస్ట్ ఎంత, 720 వచ్చేంత వరకు తీసుకోవాలి. సో 525కి 75 యాడ్ చేస్తే 600, రైట్. 600కి 75 యాడ్ చేస్తే 675. 675కి 75 యాడ్ చేస్తే 750. ఓకే. సో 724 కదా మనకు, 750 వరకు రాసేసినాం. ఇప్పుడు మనం టాలీ మార్క్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏముంది, 170, రైట్. 170 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒకటి రాయండి, రైట్. సో నెక్స్ట్ 212 అన్నప్పుడు ఇక్కడనే వస్తుంది. 225 బిలో కదా, 212, రైట్. 252 అన్నప్పుడు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 225 ఉంది. 225 అన్నప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ దీన్ని హయ్యర్ లిమిట్ అంటాం, దీన్ని లోయర్ లిమిట్ అంటాం. లోయర్ లిమిట్ ఎక్కడ ఉందో అక్కడనే మనం 225 రాసుకోవాలి. అర్థమైందా. అప్పర్ లిమిట్లో రాయకూడదు, ఎందుకంటే ఈ నెంబర్ ఇక్కడ కౌంట్ అయింది కాబట్టి ఈ నెంబర్ని ఇక్కడ కౌంట్ చేయాలి, రైట్. సో 310 అన్నప్పుడు ఇక్కడ ఉంది, రైట్. 712 ఎక్కడ ఉంది, నెక్స్ట్ 412 ఇక్కడ ఉంది, రైట్. 425 కూడా ఇక్కడే ఉంది, రైట్. నెక్స్ట్ 322, నెక్స్ట్ 325 కూడా ఇక్కడే ఉంది, రైట్. నెక్స్ట్ 192 అంటే ఇక్కడ. 198 కూడా ఇక్కడే. 230 ఇక్కడ. 320 ఇక్కడ. 412, సో 412 ఇక్కడ. 530 ఇక్కడ, రైట్. 602 ఇక్కడ. నెక్స్ట్ 724 ఇక్కడ హైయెస్ట్ వాల్యూ దగ్గర, రైట్. 370 హియర్. 402 is here. 317 is here.
403 ఇక్కడ 405 కూడా ఇక్కడే రైట్. నెక్స్ట్ 372 ఇక్కడ. సో 413 ఈజ్ హియర్ రైట్. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కౌంట్ చేసుకోండి. ఇవన్నీ ఉన్నాయి 4, ఇవన్నీ ఉన్నాయి 4, ఇవి 3 రైట్. ఇవి 5 + 2 7, ఇవి 5 + 2 7 రైట్. ఇది 0, ఇది 1. 600 to 675 1, 675 to 750 2. సో ఇది టోటల్ కనుక మనం చేస్తే మనకు 25 వస్తాయి. అంటే 25 హౌసెస్ అనమాట. టోటల్ హౌసెస్ 25. సో ఇది పాయింట్స్లో ఉంది, కొంచెం జాగ్రత్తగా వేయాలి. సేమ్ అది ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ కార్ బ్యాటరీస్ ఆర్ ఆఫ్ ఏ పర్టికులర్ టైప్, ద లైఫ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ 40 బ్యాటరీస్ వర్ రికార్డెడ్ యాజ్ ఫాలోస్. సో ఇది ఒక 40 బ్యాటరీస్ తీసుకొని వాటి లైఫ్ క్యాలిక్యులేట్ చేసిన ఇయర్స్లో, అంటే ఒక బ్యాటరీ 2 years 6 months వచ్చిందనమాట, ఒక బ్యాటరీ 3 years, ఒక బ్యాటరీ 3 years 7 months అట్లా అనమాట. సో అవన్నీ బ్యాటరీ లైఫ్ ఇది. సో కన్స్ట్రక్ట్ ఏ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ విత్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఫర్ దిస్ డాటా. ఓకే. సో యూజింగ్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆఫ్ సైజ్ 0.5 స్టార్టింగ్ 0.5 నుంచి స్టార్ట్ చేసుకొని డిఫరెన్స్తో మనము చేయాలి. అంటే ఇట్లా 2 to 2.5 అంటే 0.5 డిఫరెన్స్తో ఉండాలి క్లాస్ ఇంటర్వెల్. సో ఇక్కడ 2 to 2.5 మనము ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ను మనకి ఇచ్చిన లెక్క ప్రకారం 2.0 నుంచి 2.5 వరకు రేంజ్ రాసుకోవాలి. అయితే ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉందనేది చూసుకోవాలి మనం. హైయెస్ట్ ఎంత ఉంది? హైయెస్ట్ వాల్యూ 4.6 ఉంది రైట్. సో 4.6 అంటే మనం 5 వరకు రాసుకుందాం రేంజ్. ఇక్కడ చూడండి 2.0 to 2.5 to 3.0, 3.0 to 3.5, 3.5 to 4.0 ఇట్లా మనం 0.5 డిఫరెన్స్తోని ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. 4.5 to 5.0 రైట్. సో మనకు 4.6 లాస్ట్ కాబట్టి ఇంతవరకు ఎనఫ్ సరిపోతుంది మనకు. ఇప్పుడు మనం టాలీ మార్క్స్ రాసుకోవాలి. టాలీ మార్క్స్ చూడండి. ఫస్ట్ 2.6 ఉంది ఇక్కడ. 2.6 ఇట్లా క్రాస్ చేయండి. 2.6 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక 1, ఇక 3 ఇక్కడ 2 ఉన్నాయి 3లు. సో ఇక్కడ కౌంట్ చేయాలా, ఇక్కడ కౌంట్ చేయాలా అంటే ఇక్కడ కౌంట్ చేయాలి, ఇక్కడ చేయకూడదు. ఓకే, ఇక్కడ చేయాలి మనం. అది మెయిన్ ఇంపార్టెంట్. లోయర్ లిమిట్లోనే కౌంట్ చేయాలి 3ని రైట్. సో 3.7 ఎక్కడ ఉంది? ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 3.2, 2.2 ఇక్కడ వస్తుంది రైట్. నెక్స్ట్ 4.1, 4.0, 4.1 ఇక్కడ. నెక్స్ట్ 3.5 ఇక్కడ వస్తుంది రైట్. 2 దిక్కులో ఉంది, ఇక్కడ రాయాలి మనం. నెక్స్ట్ 4.5 2 దిక్కులో ఉంది, ఇక్కడ రాయాలి మనం రైట్. నెక్స్ట్ 3.5 ఎక్కడ ఉంది? ఇక్కడ. 2.3 హియర్. 3.2 హియర్. 3.4 కూడా ఇక్కడే. 3.8 ఇక్కడ. 3.2 ఇక్కడ. 4.6 లాస్ట్ రైట్. సో 3.7 చేసి ఇక్కడ రైట్. సో నెక్స్ట్ 2.5 ఇక్కడ. 4.4 వచ్చేసి ఇక్కడ రైట్. నెక్స్ట్ 3.4 ఇక్కడ. 3.3 కూడా ఆల్సో దేర్. 2.9 ఇక్కడ. 3.0 రెండింటికి ఉంది, ఇక్కడ రాయాలి రైట్. 4.3 ఇక్కడ వచ్చేస్తుంది. 2.8 3.5 ఇక్కడ ఉంది, ఇక్కడ రాయాలి మనం. 3.2 ఇక్కడ. 3.9 3.2 ఇంకోటి. 3.1 ఇక్కడనే రైట్. సో 3.7 అంటే ఇక్కడ వస్తుంది. 3.4
3.4 ఇక్కడ, 4.6, 4.6 లాస్ట్, 3.8 ఇక్కడ, 3.2 ఇక్కడ, 2.6 ఇక్కడ, రైట్. సో 3.5 ఇక్కడ, 4.2, 2.9, 3.6 లాస్ట్. ఓకే, అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం రాసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఎన్ని వచ్చినాయి 2, ఇక్కడ 6, ఇక్కడ 10 + 4 14, ఇక్కడ 10 + 1 11, ఇక్కడ 4, ఇక్కడ 3. సో ఇవి టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 40 వస్తుంది. మరి ఇక్కడ సర్వే కూడా చేసిందండి, 40 బ్యాటరీస్ గురించి వాళ్ళు తీసుకున్నారు, వచ్చినాయి 40. ఇది మనకి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే మనం చేసిన టాలీ మార్క్స్ కరెక్ట్ అని అర్థం. ఇంతే, ఇట్లా టేబుల్ చేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకుంటూ రాయండి. ఓకే, దీంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.